రైతు బీమాపై ఫోకస్ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ ఏడాది బీమా కోసం అప్లికేషన్లు పెరిగాయి. ఈ ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ మొదలు కానుంది. జూన్ 28 వరకు పాస్బుక్ వచ్చిన వారికి ఛాన్స్ ఉండనుంది. పాతవి కొత్తవి కలిపి 47 లక్షల మందికి పైగా బీమా కట్టనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో 2024-25 రైతు బీమా సంవత్సరం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 14 వరకు గత ఏడాది బీమా గడువు ముగియనుంది. ఈ ఏడు గత జూన్ 28 వరకు కొత్తగా 3.22 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 75.86 లక్షల మంది పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులు బీమా పథకానికి అర్హులు. అయితే బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు 2024-25 రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఆగస్టు 9 వరకు అర్హులైన వారిని అధికారులు గుర్తించారు. ఈ ఏడు గత జూన్ 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన 3,22,582 మంది రైతులు బీమాకు అర్హులుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అయితే వీరిలో 2,03,239 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, ఏఓలు, జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో 2,03,210 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 29 మందిని రైతు బీమాకు అనర్హులుగా తేల్చారు. రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్న 7,07,205 మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి కూడా ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. వీరిలో 72,278 మంది రైతులు ఈ ఏడు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు పరిశీలించిన అధికారులు 72,269 మందిని కొత్తగా రైతు బీమాకు అర్హులుగా తేల్చారు. కేవలం 8 మందికి మాత్రమే అర్హత లేదని గుర్తించారు. ఈ ఏడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారంతా కలిపి ఈ ఏడు కొత్తగా 2,74,479 మంది రైతులు బీమాకు అర్హులుగా తేల్చారు. మొత్తం మీద ఈ ఏడు రైతు బీమా అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బీమా కలిగిన రైతులకు సంబంధించిన రెన్యువల్ డేటా పరిశీలనను జూలై 30 నాటికే అధికారులు పూర్తి చేశారు. 60 ఏళ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన 45.13 లక్షల మంది రైతులకు బీమాను రెన్యువల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇలా పాత రెన్యువల్స్ తో పాటు కొత్తగా అర్హులైన 2.74 లక్షల మందికి కలిపి ఈ ఏడు మొత్తం 47.87 లక్షల మందికి రైతు బీమా చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ఎల్ఐసికి ప్రభుత్వం ఒక్కో రైతుకు 3,600 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. ఈ ఏడు ప్రీమియం ఎంతనేది త్వరలో తేల్చనున్నారు. రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైనా ఎలా చనిపోయినా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందుతుంది.